అర్థమవుతుందండి? మన దేవుడు అనగా మనకి ఏ స్థానమైనా తండ్రి స్థానం. తండ్రి తన బిడ్డల్ని భుజాన ఎత్తుకుని మొయ్యాలి అని అనుకుంటాడు. తండ్రి తన బిడ్డల్ని ఆలనా పాలన చూడాలి అని అనుకుంటాడు. తండ్రి తాను ఎంతో కష్టపడి బిడ్డలు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని ప్రతి తండ్రి ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇక్కడ మన తండ్రి కూడా ఆయన చేసినటువంటి పరిస్థితిని చూడండి. ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అని అంటే పుల్లరా, ఆయన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి తల్లి తండ్రి బిడ్డల్ని ఏమని కోరుకుంటారు? నా బిడ్డలు మా కళ్ళ ముందు ఉండాలి, మా కళ్ళ ముందు ఉండాలి, వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఐశ్వర్యవంతులై ఉండాలి, వాళ్ళు మా కళ్ళ ముందు ఎదగాలి, మంచి పేరు తేవాలి, మంచి ప్రఖ్యాతి తెచ్చుకోవాలి, ఒక మంచి బ్రతుకు వాళ్ళు బ్రతకాలి. ఇలాగున ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మరి మన తండ్రి కూడా ఏ రకంగా ఆలోచన చేస్తున్నాడు? మనల్ని ఏమి మన తండ్రి తక్కువ చేయాలని ఆయన ఏమీ చూడట్లా, మనల్ని గాలికి విడిచిపెట్టాలని ఏమీ అనుకోవట్లా. మనము మన కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధల చేత మనం బాధింపబడుతూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి శ్రమల చేత నలిగిపోతూ ఉన్నప్పుడు, హృదయాన్ని బిడ్డల మనల్ని దేవుడు చూస్తూ అలాగే ఉండిపోవట్లా. ఆయన వాక్యములు అనేక మారులు దేవుడు మనల్ని బలపరుచున్నట్టుగానే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బాగా గమనించాలి పురులరా, దేవుని మనసును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో హృదయాన్ని బిడ్డల ఇక్కడ ఒక భక్తుడు మనకి కనపడుతూ ఉన్నాడు. అతడు చేసిన పని ఏంటి అని అంటే 16వ ఏట నుండి, మీరు బాగా గమనించండి, 16వ ఏట నుండి అతని మీదకి చాలా బాధ్యతలు వచ్చి పడ్డాయి. 16వ సంవత్సరంలోనే ఆ వ్యక్తి మీదకి చాలా పెద్ద బాధ్యతలు వచ్చి పడ్డాయి. కాబట్టి ఆ సంవత్సరం నుండి పుర్లరా అతడు చేసిన పని ఏంటి అని అంటే, బాల్య దినముల నుండి కూడా ఒక దేవుని గురించి నేర్చుకున్నాడు. ఆ దేవుడు ఎంత బలవంతుడో నేర్చుకున్నాడు. ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఏ రకంగా నిలిచాడో నేర్చుకున్నాడు. ఆయన ఎంత బలమైన కార్యాలు చేశాడో నేర్చుకున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏ రకంగా నడిపిస్తాడో, ఏ రకంగా రక్షిస్తాడో, ఏ రకంగా హెచ్చిస్తాడో, ఏ రకంగా వృద్ధులోనికి తీసుకుని వస్తాడో బాల్య దినముల నుండి జకర్యా గారు నేర్పించాడు. భక్తుడు పాస్టర్ గారు నేర్పించిన ప్రతి పాఠము మొదలు పెట్టుకున్నాడు. ప్రతి పాఠము కూడా పిల్లల బుర్రలో పెట్టుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, దైవజనుడు ద్వారా నేర్చుకున్నటువంటి ప్రతి బోధ కూడా అతను హృదయమందు దాచుకున్నాడు. దాచుకుని పిల్లరా అతను 16వ ఏట అంటే మాట వినని వయసు, లోబడని వయసు, లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరిగే వయసు, హృదయాన్ని బిడ్డలారా లోకంలో ఉండేటువంటి వాటిని అనుసరించే వయసు, వెంబడించే వయసు, తల్లిదండ్రులను పిల్లరా బాధించే వయసు, మాట వినని వయసు, ఆ వయసు పిల్లరా. ఆ వయసులో ఆయన మీద పడినటువంటి బాధ్యతలను బట్టి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? బాల్య దినముల నుండి కూడా హృదయాన్ని బిడ్డలారా ఇక్కడ మీరు బాగా గమనించండి, బాల్య దినముల నుండి కూడా పిల్లరా ఏ జకర్యా గారి దగ్గర అయితే దైవ వాక్యాన్ని నేర్చుకున్నాడో, మీరు బాగా గమనించాలి. మనలో చాలా మంది పిల్లలకి మనము దేవుని మందిరానికి వచ్చే అలవాటు తప్పించేతనం కదండి. దేవుని మందిరానికి వచ్చే అలవాటుని ఏం చేతనం? తప్పించేతనం. పిల్లరా మీరు బాగా గమనించాలి. మీరు ఆలోచన చేయండి, మీరు చేసేది మంచి పనో చెడ్డ పనో లేకపోతే ఏ పనో ఒకసారి మీరు ఆలోచన చేయండి హృదయాన్ని బిడ్డలరా. కాబట్టి మన పిల్లల్ని మనమే క్రమాన్ని తప్పిస్తూ ఉన్నాం. దైవ భయము లేకోకుండా లోకానికి మనమే విడిచిపెట్టేస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా మన బిడ్డల్ని మనమే గాలి కుదిలేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు గాలి పనులు, గాలి మాటలు, గాలి చేష్టలు, గాలి తిరుగుళ్ళే నేర్చుకుంటారు. అదే హృదయంలో దైవ భక్తి కలిగినటువంటి వారి వల్ల మీరు దేవుని మందిరానికి పంపించి నిశ్చయముగా దేవుని బోధలో వారు ఉండేటట్టు నిశ్చయముగా వారిని కనుక మీరు ప్రోత్సహించండి. ఇంటి దగ్గర కూడా మీరు కాస్త జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా మన బిడ్డలు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయంలో సమూయేలును తన తల్లి అట్లాగున పెంచింది. బాగా గమనించాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మంచి యవ్వన ప్రాయమందు 16వ ఏట వయసులో ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు భక్తుడైనటువంటి జకర్యా దినములలో ఈ భక్తుడు హృదయంలో రాజ్య సింహాసనం మీద కూర్చుని ఈయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా దేవుడు ఎప్పుడు అవసరం వస్తాడు అని అంటే, కష్టకాలంలో, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, లేదనంటే మన వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితి ముందుకు వెళ్ళట్లేదు, గడవట్లేదు, కష్టాలు హృదయాన్ని బిళ్ళరా మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వట్లేదు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి,
నాతో చెప్తూ ఉంటారు చాలామంది, ఎప్పుడు దేవుని మందిరానికి కూడా రాని వాళ్ళు ఎక్కడన్నా కనపడితే, ఏమండి మా ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదండి, ప్రార్థన చేయండి అయ్యగారు. అయ్యా మా కుటుంబంలో బలహీనంగా ఉన్న ప్రధాన వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అయ్యా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మీ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినటువంటి వాళ్ళు కోకొల్లుగా ఇంతమంది ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలురా, దేవుని మందిరానికి రాని వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు అవసరమయ్యారు? దేవుడే అవసరం. కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ నీవు నా దగ్గరికి వచ్చి చెప్పినంత మాత్రాన ఏ విధమైనటువంటి పరిస్థితి నీకు మారదు పురులరా. నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, నా వ్యక్తిగత ప్రార్థన చేస్తాను, నా కుటుంబ ప్రార్థన చేస్తాను, లేదంటే సంఘం అంతటి ఎదుట కూడా ప్రతిదిన బిడ్డలారా ఇక్కడ కూర్చొని మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. చాలామంది మీరు కూడా ప్రార్థన అవసరాలు చెప్తారు కదండి. ఎప్పుడు రాడు ఆ ప్రార్థనకి, ఆ పనికి మాలోడు తాగుతూ ఉంటాడు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, అడుకో జబ్బు వస్తుంది, లివర్ పోద్దు, గుండు పోద్దు, లేదంటే ఏ కిడ్నీ పోతుంది. ఆ వ్యక్తి కొరకు ప్రతిదిన బిడ్డలారా ఇలా చేయతి, ఏమంటే పలానా ఆయన కోసం ప్రార్థన చేయండి, పలానా దానికోసం ప్రార్థన చేయండి. నువ్వు నేను ప్రార్థన చేసినంత మాత్రాన పరిస్థితులు మారవు. మరి ఎప్పుడు వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు పురులరా, ఏ వ్యక్తి అయితే బాలేదో, ఏ వ్యక్తికి అయితే ప్రతిదిన పరిస్థితులు బాలేదో, ఏ వ్యక్తి అయితే కష్టాల మధ్య అడుగులు ముందుకు పడట్లేదో, ఏ వ్యక్తి అయితే ప్రతిదిన తన బాధలను అనుభవిస్తూ ఉన్నాడో, శ్రమల కాలంలో ఉన్నాడో, కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడో, హృదయం చెడిపోయిందో, లేక ప్రతిదిన బిడ్డలారా లోకం అతనిని అనేక విధాలుగా బాధిస్తూ ఉందో, ఆ బాధలు అనుభవించే వ్యక్తి, ఆ వ్యక్తి నేరుగా దేవుణ్ణి ఆశ్రయించాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదిన లేవలేకపోతే రెండు చేతులతో పైకి లేవనెత్తమంటే లేవనెత్తుతాం, కానీ నీ జబ్బు నువ్వే తగ్గించుకోవాలి. బాగా ఆలోచించండి పురులరా. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీ అభివృద్ధి ఎట్లాగా, నువ్వు ఎలాగా ఆశీర్వదించబెడతావు, నువ్వు ఎట్లా దీవించబెడతావు, నువ్వు ఎట్లాగా ప్రతిదిన నువ్వు గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబెడతావు అని అంటే వాక్యములు ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి ఎవడు ఆశ్రయించాడో వాడే వృద్ధి నొందాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనమేమో కులకులా కొంచెం నీళ్లు కేడిసేసి ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం, దేశంలో ఉన్న వాళ్ళ కోసం, రాని వాళ్ళ కోసం, తాగేవాడి కోసం, దొర్లేవాడి కోసం, తిరిగేవాడి కోసం, తినేవాడి కోసం, పుల్లరా ఆలోచించండి, అందరి కోసం ప్రార్థన చేస్తాం. మనం బాగా గమనించండి పుల్లరా, ఏమని ప్రార్థన చేస్తాం? మీరు ఒకటే ప్రార్థన చేయాలి, మారు మనస్సు కొరకు ప్రార్థన చేసినంత మాత్రాన ఏ ప్రాబ్లం లేదు. ఆ వ్యక్తికి మారు మనస్సు కొరకు ప్రార్థన చేసినంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ప్రతిదిన ఆలోచించండి. అలాగని కాకోకుండా ఒక వ్యక్తి ప్రార్థనకి రాకపోయినా తను తాగి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, ప్రభా అతడు దీవించబడాలి, అయ్యా పెద్ద జగము చేయాలి, పెద్ద ఇల్లు కట్టేయాలి, పెద్ద మేడ కట్టేయాలి అంటే అవన్నీ జరగవు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే ప్రతిదిన బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చక్కగా చదువుతూ ఉన్నాము, అతడు యెహోవాను ఆశ్రయించాడు. ఎవరు? అతడు యెహోవాను ఆశ్రయించాడు. ఎవరు ఆశ్రయించాడో వాళ్ళే అభివృద్ధి చెందుతారట. హల్లెలూయా. అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతారట. చూడండి దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ఒక మాట వ్రాయబడింది పురులరా, 2వ దినవృత్తాంతాల గ్రంథములోనే 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి ఒకసారి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణము చేత జయమొందిరి. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఆ కాలమున, ఏ కాలము? కష్టకాలము, శ్రమల కాలము, బాధల కాలము, ప్రతిదిన తిండి దొరకని కాలము, కరువు కాలము, అడుగు ముందుకు పడని కాలము, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు వెంబడించే కాలము, ప్రతిదిన గడ్డు కాలం అని చెప్పవచ్చు. మన జీవితంలోనూ కూడా కొన్ని మార్లు అలాగ అనుభవిస్తూ ఉంటాం. కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, బిడ్డలు మాట వినరు, హృదయం గాయమైపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. లోకంలోనికి వెళితే నానా రకాలైనటువంటి మాటలన్నీ వినబడతా ఉంటాయి, తలెత్తుకోలేము, చాలా భయంకరమైనటువంటి బాధలు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇవన్నీ అనుభవించే కాలంలో చూడండి ఇక్కడ వాక్యములు ఏమని వ్రాయబడిందని అంటే, ఇశ్రాయేలీలు ఎవ్వరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించలేదట. అందుకని వాళ్ళు ఏమైపోయారు? ఆశ్రయించిన వాళ్ళు ఏమైపోయారు? తగ్గిపోతూ వచ్చారంటే వాళ్ళ పరిస్థితులు రోజు రోజుకి ఏమైపోయాయి? దిగజారిపోయాయి. తగ్గిపోవటం అంటే ఏంటండి? రోజు రోజుకి వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి? దిగజారిపోయాయి.
అందుకని ఇక్కడ వాక్యంలో మరలా ఒకసారి ఆ మాటను చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనములో ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని అని అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు వారు అందరూ కూడా తగ్గింపబడిపోతూ ఉన్నారు. వారి పరిస్థితులు మార్చిపెడతా ఉన్నాయి. వాళ్ళు పృథ్వీలో రోజు రోజుకి వాళ్ళ స్థాయి దిగజారిపోతా ఉంది. వాళ్ళ పరిస్థితులు తగ్గిపోతా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు దిగజారిపోతా ఉన్నాయి. కానీ యోధా వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణము చేత వాళ్ళకి ఏం కలిగింది? ఏం కలిగిందండి? జయము కలిగింది. మీరు బాగా గమనించాలి పురులరా, మనము జయం పొందాలంటే దేని మీద అయినా సరే, ఏమండి, అనారోగ్యమైనంత మాత్రాన మనం ఏ మందులు పడితే మందులు వేసేసుకుంటే తగ్గిపోవాలని ఏమీ లేదు కదండి. దీర్ఘకాలిక ఎన్నో తగ్గని రోగాలతో బాధపడే వాళ్ళు చాలా మంది వ్రాయబడింది. చాలా మంది ఉన్నారు, మందులు వాడుతూనే ఉంటారు. ఈ హాస్పిటల్ కాదని ఇంకోటి కాదని ఇంకోటి ఇవన్నీ వింటారు. మనుషుల ప్రవర్తన విధానం ఎలా ఉంటుందని అంటే, పృథ్వీ బిళ్ళరా, మనుషుల మాటలు వింటారు, ఏది చెప్తే అది నమ్ముతారు. కానీ దేవుని మాట ఒకటే నమ్మరు. ఇందాక మన సాలం మల్లేశ్వర గారు చెప్పారు కదా, పృథ్వీ బిళ్ళరా, అన్నీ నమ్ముతారు దేవుని మాటలు తప్ప. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, యూతులు ఏం చేస్తారు, యోధా వారందరూ ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారటండి. హల్లెలూయా, అందరం చేద్దాం బిగ్గరగా హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన కారణము చేత ఇశ్రాయేలులు ఓడిపోతున్నారు. ఇశ్రాయేలుల పరిస్థితులు దిగసారిపోతూ ఉన్నాయి. వాళ్ళకి తిండి లేకుండా అయిపోతూ ఉంది. వాళ్ళు చాలా బాధల పాలైపోతూ ఉన్నారు. కానీ యూదులు మాత్రము దేవుణ్ణి ఆశ్రయించి తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణము చేత వాళ్ళ మీదకి ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళని గెలవలేకపోతా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? గెలిపించే దేవుని దగ్గరకు వచ్చారు వీళ్ళు. వాళ్ళు గెలిపించే దేవుని దగ్గరకు రాకోకుండా ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. ఈ రోజున పృథ్వీ బిడ్డలరా, మీరు బాగా గమనించండి ఒకసారి. ఎవరు తింటే వాళ్ళ కడుపే నిండుతుంది. అంతేనా? ఎవరు తింటే వాళ్ళ కడుపే నిండుతుంది. మరి ఈ రోజున మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశీర్వాదము, దీవెన, పరిశుద్ధత వచ్చిన వాళ్ళకేనా, రాని వాళ్ళకు కూడా ఉంటుందా? చెప్పండి, రాని వాళ్ళకి కూడా ఉంటుందా? వచ్చిన వాళ్ళకే. అందుకనే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, యోధా వారు చేసిన పని ఏంటనంటే దేవుణ్ణి ఆశ్రయించారు. ప్రభువా, చాలా కష్టకాలంలో ఉన్నావు, శత్రువులు మమ్మల్ని చాలా తగ్గించేస్తున్నారు, శత్రువులు దాడి చేస్తున్నారు, మా మీద చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నిందలు పెడుతున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, మా పరిస్థితులు ఏం బాగాలేదయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించడం మొదలు పెడితే వీళ్ళు జయాన్ని పొందటం ప్రారంభించారట పురులారా. ఎందుకనంటే మన దేవుడు ఓడిపోనిచ్చే దేవుడు. చెప్పండి, ఓడిపోనిచ్చే దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే పురులరా, తాను ముందుండి మనల్ని గెలిపించే దేవుడు అండి. హల్లెలూయా, తాను ముందుండి మనల్ని గెలిపించేటువంటి దేవుడు. పురులారా, మీరు బాగా గమనించండి, అక్కడ అన్ని విషయాల్లోనూ ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి మనం ఆశ్రయిస్తూ ఉన్నామా? అన్ని విషయాల్లోనూ కూడా పురులారా గమనించండి, అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నామా? మీరు బాగా గమనించండి, మనం దేవుణ్ణి కొన్ని విషయాల్లో మాత్రం ముందెట్టుకుంటాం, అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి ముందెట్టుకోం. ఎన్ని విషయాల్లోనూ ముందెట్టుకుంటావు అవి బాగుంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి పృథ్వీ బిడ్డలారా, ఆ విషయాలు నీ జీవితంలో ఎప్పటికీ బాగోవు. కారణం ఏంటి అని అంటే వాక్యంలో భక్తుడు చెప్తున్నాడు, అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి ఆశ్రయించాడు భక్తుడైనటువంటి దావీదు చరిత్ర మనం చదువుకుంటే. ఇక్కడ మనం చదువుకున్నాం ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:5లో కూడా ఆ భక్తుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు అన్ని విషయాల్లోనూ కూడా. అందుకనే అన్ని విషయాల్లోనూ అతను వర్ధిల్లుచూ వచ్చాడట పురులారా. ఇక్కడ విషయాన్ని గమనిస్తే, ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినంత మాత్రాన కష్టాలు రావు అని కాదు, కన్నీళ్లు ఉండవు అని కాదు, బాధలు అనేకమైనవి కలగవు అని కావు, శ్రమలు రావు అని కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, మనము ఎంత దేవుణ్ణి ఆశ్రయిస్తే అన్ని కష్టాలుంటాయి, అన్ని శ్రమలుంటాయి, అన్ని ఇరుకులుంటాయి, అన్ని ఇబ్బందులుంటాయి, అన్ని భయాలుంటాయి, అన్ని నిందలుంటాయి, అన్ని అవమానాలుంటాయి. ఇవన్నీ దేనికో తెలుసా పృథ్వీ బిడ్డలారా? ఇవన్నీ దేనికి అనంటే, ఇవన్నీ కూడా పృథ్వీ బిడ్డలారా మనం బలంగా ఉండడం కొరకు ఈ శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు ఒక బలమైన పునాది పృథ్వీ బిడ్డలారా. ఈ కన్నీళ్ళు, కష్టాలు అనేటువంటివి మనం వర్ధిల్లడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడే ఒక్కొక్క మెట్టు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూడండి పృథ్వీ బిడ్డలారా, భక్తులైనటువంటి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఉన్నతమైన స్థితికి, శిఖరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితము శ్రమల గుండా వెళ్ళింది. అంతేనా? లేదనంటే ఏ శ్రమ లేకుండా తీసుకెళ్ళి దేవుడు అలాగ అమాంతం అక్కడ ఎట్టేసాడు బతికెళ్ళి. ఏమండి?
అలా తీసుకెళ్ళి అమాంతం అక్కడ పెట్టేసాడు అనుకోండి, నీ జీవితంలో ఈ వెనకాల అంత ఎత్తులోనికి నీకు ఉపయోగపడే దేని విలువ నీకు తెలియదు. దేని విలువ నీకు తెలియదు. పిల్లలు ఆలోచించి మీరు బాగా గమనించండి. ఇప్పుడు కష్టపడలేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు 100 రూపాయలు ఇచ్చావు అనుకోండి, ఆ 100 రూపాయల విలువ వాడికి తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. అమాంతం తక్కువ నాకు ఒకటి ఎత్తాడంతే, అయిపోద్ది ఒక్క క్షణంలో. ఎందుకనంటే అది వాడు చెమట ఊర్చి సంపాదించినది కాదు. ఆ 100 రూపాయలు సంపాదించడం కోసం ఎండలో కాసేపు కూర్చోలా, ఏ కలుపు తీయలా, హృదయాన్ని బిళ్ళరా, ఏ రకమైనటువంటి కష్టాన్ని అనుభవించలా. కాబట్టి ఆ 100 రూపాయలు తను సంపాదించడం కొరకు ఎంత కష్టం ఉంటుంది అతనికి ఏం తెలియదు పిల్లరా, ఆ వ్యక్తికి తెలియదు. మీరు బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఈ రోజున ఈ చొక్కాయ మేము ఒంటి మీద వేసుకుని వచ్చేసాము అని అంటే, ఈ చొక్కాయ వెనకాల ఎవరో కష్టపడినటువంటి కష్టార్జితం రూపాయి ఉంది కదా, అది ఊరుకుని వచ్చేసిందా? చెప్పండి, ఊరుకుని వచ్చేసిందా? రాలా. పిల్లలు ఆలోచించండి, బాగా గమనించండి. ఈ రోజున అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, శ్రమలు రావు అని కాదు, కష్టాలు రావు అని కాదు, బాధలు ఉండవు అని కాదు, అనేకమైనటువంటి కన్నీళ్లు రాలవు అని కాదు పిల్లరా. ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించడం వలన మనం బలవంతులం కావడం కొరకు ఇవన్నీ కూడా మనకి బలమైన పునాదులు. మనం పైకి అభివృద్ధి చెందడానికి వెళ్ళడం కొరకు ఒక్కొక్క మెట్టు కూడా ప్రయోజనం ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకని వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు, కన్నీళ్లు విడిచారు, బాధలు పడ్డారు, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు. అయినా దేవుణ్ణి ఆశ్రయించడం మానివేయాలా, దేవునికి ప్రార్థించడం మానివేయాలా, దేవుణ్ణి ఆరాధించడం మానివేయాలా, దేవుణ్ణి పూజించడం మానివేయాలా. అందుకనే దేవుని బిళ్ళరా అందరూ తగ్గిపోతూ వచ్చారు, కానీ వీళ్ళ జీవితంలో పిల్లరా భయము లేదు, వీళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి ఓటమి లేదు, వీళ్ళు జయము నొందుతూ వచ్చారని వ్రాయబడింది. హల్లెలూయా, గట్టిగా చూద్దాం హల్లెలూయా. పిల్లరా నీ జీవితంలో నువ్వు జయాన్ని పొందాలి అని అంటే నువ్వెంతమంది మనుషులను ఆశ్రయించినా సరే, ఒకవేళ నువ్వు ఓడిపోయే అవకాశం ఉందేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము నువ్వు వర్ధిల్లుతావు, జయాన్ని పొందుతావు. ఒకవేళ కొంతకాలం పట్టవచ్చు, టైం పట్టవచ్చు, మన విశ్వాసం పరీక్షింపబడవచ్చు. ఒకవేళ పిల్లరా ఈ లోక నువ్వు చాలా ఇబ్బందులు పడవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఓర్చినందుకు, సహించుకున్నందుకు, ఓపిక పట్టున్నందుకు, నిరీక్షించినందుకు, ఆ దేవుని కొరకే ఇంత కష్టకాలంలో ఆఖరి వరకు ఎదురు చూచినందుకు ఫలితం వృధాగా అయితే మాత్రము పోదు. హల్లెలూయా. వృధాగా అయితే మాత్రము పోదు దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ వాక్యములో చెప్పబడింది చూడండి. వాక్యములో ఒక మంచి మాట మనం చదువుకుందాం పిల్లరా. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 14వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒకసారి మనం ఆ మాట చదువుకుందామా. ఏమని వ్రాయబడిందండి? మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన ఏం కలగజేశాడు? అది మన జీవితాలకి లేనిదే. అది ఏంటండి? అసలు మన బతుకుల్లో లేనిదే అది. ఉందా? కుదురుందా మన బతుక్కి? అమ్మా నెమ్మదంటే ఏంటి? అమ్మా చెప్పండి, నెమ్మదంటే ఏంటి? కుదురుగా ఉండడం, కుదురుగా బతకడం. నిజం చెప్పండి, మన బతుకులు పరుగులా ఏమైనా కుదురుగా ఉందా? పొద్దున్న లెగిస్తే పరుగుతోనే ప్రారంభం అవుతా ఉంది. అలా పరిగెత్తకపోతే అప్పులోళ్ళు కూర్చోనివ్వరు, ఏమండి సీట్లోళ్ళు అసలు కూర్చోనివ్వరు. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు మనల్ని నిలబడినవ్వు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, కాసేపట్లో సీట్లో వచ్చేస్తాడు, ఇంటికాడ ఫ్యాన్ వేసుకుని కూర్చోగలవా? అమ్మా ఇలా చూడండి, కూర్చోగలవా? ఏమండి పద్మరావు గారు, అవుతుందా? ఇప్పుడు కాసేపు ఉంటే అప్లోడ్ వచ్చేస్తాడండి, చేతిలో చూస్తే డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలా? ఫ్యాన్ వేసుకుని కుదురుగా కూర్చొని, అయ్య బాబు సీట్లోడు వచ్చేస్తాడు ఎలాగా, ఫ్యాన్ గాలి తిరుగుతుంది కానీ సీట్లోడు వచ్చేస్తాడు ఎలాగా, కూర్చున్నాను కానీ అని కూర్చుంటా ఉంటుందా? మరి ఏం చెయ్యాలా? ఈ అప్పు తీర్చాలంటే ఇంకో కొత్త అప్పు కోసం ఊళ్ళోకి పరిగెట్టాలి. నెమ్మది ఉందా జీవితానికి? మనలాంటి వాళ్ళు బతుకులకు అసలే నెమ్మది ఉండదు. అమ్మ మీకు అర్థమవుతుందా? బాగా గమనించండి. 1వ తారీఖు వస్తే డాక్రా, సోమవారం సీటు, మంగళవారం సీటు, శనివారం సీటు, బుధవారం సీటు. సీట్ లేని రోజు ఏముంది మన బతుక్కి? అమ్మ చెప్పండి, సీట్ లేని రోజు ఏమన్నా మన బతుక్కి? సీట్ లేని రోజు ఏమీ లేదు. మీరు బాగా గమనించండి పిల్లలు. అవసరమైతే పొద్దున్నో సీటు, సాయంత్రమో సీటు ఇవ్వాలి, అవి కూడా తీసేసుకుంటాం మనం అవసరం లేకపోయినా. అవునా కదండి? ఒకవేళ ఎన్ని నెల కడతాం, తర్వాత చూద్దాం పిల్లరా. ఏంటండి తర్వాత
సొత్తకేముంటది, ఇక పరుగులు ఉరుకులు తప్ప బతుకు. వింటున్నారా? జీవితం పరుగులు ఉరుకులోనే. కాబట్టి ఇక్కడ మనుషులకి ఏమి లేదు తన జీవితంలో అనంటే, ఉన్నవాడికి అంత ఉన్నా ఆడికి తృప్తి లేదు, వాడి జీవితానికి నెమ్మది లేదు. లేనోడికి కూడు లేదు, ప్రతినిబులర్ ఆడికి నెమ్మది లేదు. ప్రతినిబులర్ మనలాంటి మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతినిబులర్ మనకి మన జీవితాల్లో నెమ్మది లేదు.